అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మీకోసం నేను ఒక చిన్న డిజైన్ వేస్తున్నాను. ఈజీ, చూసి నేర్చుకొని మీ ఇంటి ముందు వేయండి. మధ్యలో ఒక సున్నా పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం పెద్దగా పెట్టుకోవాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు, చిన్నగా పెట్టుకోవాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు. ఈ సున్నా వెంబటి పైన సున్నాలు పెట్టుకోవాలి. నేను 6 పెడుతున్నాను ఫ్రెండ్స్. మీరు పెద్దగా వేసుకోవాలంటే ఎక్కువైనా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ దీన్ని ఇలా గీయాలి. ఇలా గీతలాగా లోపలికి నొక్కులాగా గీసి ఇట్లా గీయాలి. ఇలా గీసి ఇలా గీయాలి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఈ గీతనే డబల్ గీయాలి. ఓకే, గీసామా ఫ్రెండ్స్? దీనికి ఇప్పుడు ఆకులాగా ఇలా రావాలి పైకి. చూడండి ఫ్రెండ్స్, ఇలా రావాలి. మధ్యలో మనం ఇలా పెట్టుకోవాలి. దీన్ని కూడా ఇలా రావాలి, ఇలా పెట్టుకోవాలి. 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 ఓకే ఫ్రెండ్స్, పెట్టుకున్నాం కదా. మనం ఇప్పుడు ఇక్కడ ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకొని మళ్ళీ దానికి 2 గీతల్లాగా నొక్కుల్లాగా గీసుకోవాలి. గీసుకొని ఇట్లా సున్నాలాగా రావాలి. మళ్ళీ ఆ సున్నాని డబల్ చేయడం కోసం ఇట్లా పెట్టుకోవాలి. సేమ్ ఇది కూడా అంతే, చుక్కలతోటి కాదు, ఇది డిజైను. ఒకసారి పోయినా ఇంకోసారి నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. నేర్చుకొని మీ ఇంటి ముందు వేసి సంతోషపడండి ఫ్రెండ్స్. చిన్నవైనా కానీ ఎవరి మీద ఆధారపడకుండా మన వాకిట్లో మనమే వేసుకుంటే ఆ సంతోషమే వేరు ఫ్రెండ్స్. ఇలా గీత గీయాలి, ఇలా అనాలి. ఈ సున్నాలని గీతలతో కలపాలి. ఇట్లా దీనికి ఒక బాణం లాగా వచ్చినట్టుగా మధ్యలో ఒక చుక్క పెట్టుకోవాలి. ఈ సున్నాల్లో కూడా చుక్కలు పెట్టుకోవాలి. చుక్కల ముగ్గు కాకపోయినా కానీ, డిజైన్ అయినా కానీ మనం ముగ్గులో కొంచెం బియ్యం పిండి కలిపి ముగ్గు వేస్తే చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా గీతలు గీసుకొని చుక్క పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇది డిజైన్ ఫ్రెండ్స్.